ఆ 2 గంటల్లో ఏం జరిగింది? రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా ప్రేరేపించారా? అసలు ఏం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశం. రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి సమాచార సేకరణ. చింతకాని మండలం పొద్దుటూరులో ప్రభాకర్ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారట. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో మొత్తం మీద ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం జిల్లా మదిర కాన్స్టిట్యున్సీ సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ సంబంధించి చింతకాని మండలం పొద్దుటూరులో ఒక రైతు ఒక వీడియోని రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకుండు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయింది. ఆయన ఆ చనిపోయిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దానిపైన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. అనేక పత్రికలు, మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. ఆ రైతు ఆత్మహత్యకి ప్రభుత్వే కారణమని హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ దాని వెనక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అనేక రకాల అనుమానాలలో ఈ వైరుధ్య పార్టీలకు సంబంధించి రాజకీయ కక్షలతోని, రాజకీయ పట్టుదలతోని ఆ రైతును చంపే కార్యక్రమం కొంతమంది వ్యక్తులు చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ఆత్మహత్యకు పురిగొల్పి ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారు అనేది ఒక అనుమానం. దీనిపైన ముఖ్యమంత్రి ఆరాధించినట్టు రెవెన్యూ అధికారులని, అదేవిధంగా పోలీసు అధికారులని. ఇది అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టారట. కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్ళిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించారట. ఎంత దుర్మార్గం ఇది! ఒక ఇద్దరో ముగ్గురో వ్యక్తులు కలిసి ప్రొవోకేట్ చేసి ఆయన్ని ఎట్లా మాట్లాడాలి, ఎవరెవరి పేర్లు చెప్పాలి, దాంట్లో ఎవరెవరు నిరికించాలని ప్రయత్నం చేశారు తప్ప దీంట్లో ఒక రాజకీయ కోణం కనపడుతుంది. ఆ గ్రామంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించి, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులను ఇరికించే కార్యక్రమం చేయడానికి వీళ్ళే ఒక వీడియో తీసుకు వానికి మందు డబ్బా కొనిచ్చి, మందు డబ్బా చేతులు పట్టుకొని ఆ రైతుకి నువ్వేం చెప్పాలి అని చెప్పి రిహార్సల్ చేపించి ఒక వీడియో తీశారు. దీని వెనక ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇది ఆత్మహత్య కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి కొంత మనకు గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూస్తే రిహార్సల్ చేయించాక ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3:39 తీసిన వీడియోను సాయంత్రం 5:40 వాట్సాప్ గ్రూపులో పెట్టారట. 3:39 కలెక్టరేట్కి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. వచ్చిన తర్వాత 3:30 కలెక్టరేట్ నుంచి బయటికి వెళ్ళారు. ఈ బయటికి తీసుకెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు బయటికి తీసుకెళ్ళి ఒక మామిడి తోటలో, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఒక మామిడి తోటలో కూర్చోబెట్టి వానికి మందు పోయించి, ఈ మందు డబ్బా ఇచ్చి ఏం చెప్పాలనో మొత్తం ప్రిపేర్ చేయించి రిహార్సల్ చేయించి ఆ వీడియో తీశారట. 3:39 వీడియో తీశారు. ఆ వీడియోలో వీళ్ళు ఎవరైతే కక్ష పెట్టుకొని వీళ్ళు ఎవరెవరినైతే విరికించాలి ఈ కేసులో, ఎవరెవరినైతే బదనాయం చేయాలనుకున్నారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పించి ఆ వీడియో తీసి దగ్గర పెట్టుకొని దాన్ని 5:40 2 గంటల తర్వాత రిలీజ్ చేశారు. అంటే దీని వెనకున్నది ఏంది? 3:39 వీడియో తీసిన తర్వాత 3:39 తర్వాత కూర్చొని మందు దాగి, మరి ఆ మందులో ఏదైనా విషయం కలిపారా అతనికి తెలవకుండా, రైతుకు తెలవకుండా? ఈ వీడియో ఒకటే ఆధారం ఉంది తప్ప ఆయన తాగింది ఎక్కడ లేదు. మళ్ళీ మందు పార్టీ చేసుకుంటాడ, మందు పార్టీలో మరి కావాలని విషం కలిపి వాడిని చంపే ప్రయత్నం చేసి చంపిన తర్వాత దాన్ని ఎవరిపైన పేర్లు చెప్పించారు కాబట్టి 5:40 రిలీజ్ చేశారు. 3:39 తీసిన వీడియోని 5:40 రిలీజ్ చేశారంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్. 2 గంటల సేపు నిజంగానే మీకు ఆత్మహత్య చేసుకుంటాడని ఒక వ్యక్తి వీడియో వచ్చిందంటే ఆ వీడియోని పోలీసులకో లేకపోతే సంబంధిత కుటుంబ సభ్యులకు షేర్ చేసి ఇట్లా చేసుకుంటుండు అనేది ఉండాలి. లేదు మీరే స్వయంగా అక్కడ ఉండి వీడియో తీసే సెల్ఫీ వీడియో కాదు అది. కొంతమంది వ్యక్తులు పక్క నుండి రిహార్సల్ చేసి వీడియో తీసిన వీడియో ఏంటో తెలుస్తుంది. వీడియోలో ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ప్రయత్నం చేయాలి కదా, చేయలేదు అంటే దీని వెనక మొత్తం ప్రొవొకేషన్ ఉంది. దీని వెనక ప్రేరేపించారు ఆత్మహత్య చేసుకోవడానికి. అది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన తర్వాత మందులో విషం కలిపారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నట్టు ఆ 2 గంటల్లో ఏం జరిగింది అని చెప్పి చూస్తున్నాడు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తును ఈ విషయంపై ఆరా తీయగా రైతు బోజేళ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యాదుతో ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండట. ఇది మొత్తానికైతే ఇది ఒక పెద్ద మిస్టరీ. దీని ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టం, ఆ కుటుంబానికి తీవ్ర లోటే. కానీ దీని వెనక ఆయన స్వయంగా ఆత్మహత్య చేసుకుండా ప్రేరేపించి ఒక వీడియోతోనే నీకేం కాదు వీడియో ఒకటి తీసి పంపించేస్తామని చెప్పారా? తర్వాత ఆయన ఏదైతే తాగి ఆల్కహాల్ ఏమైనా కలిపారా? ఈ కోణంలో కూడా పోలీసులు
దర్యాప్తు చేస్తున్నట్టు మన గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ 2 గంటల్లో ఆ 2 గంటల్లో ఏం జరిగింది, వీడియో తీసిన తర్వాత 2 గంటల గ్యాప్ ఎందుకు ఇచ్చారు, ఆ గ్యాప్లో ఆయన ఏమైనా చంపే ప్రయత్నం చేశారా, విషం కలిపారా, ఆయన తినే ఆహార పదార్థాలు తాగే మద్యపానంలో అనేది ఒక కోణం. అసలు అంతా ఆయన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు పురుగొల్పడానికి కారణమైంది. వాళ్ళకి సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకునే కార్యక్రమం అంటే ఇదే పద్ధతి. ఈ కోణంలో చేస్తున్నారు. దీంట్లో ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఆయనకి సంబంధించిన ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉండే వ్యక్తుల పేర్లు చెప్పించారు కాబట్టి దీనికి ఇంత ప్రయారిటీ వచ్చింది. ప్రతిపక్షాలు కూడా దీని కానీ అసలు నిజాల్లోకి పోతే దీని వెనక ప్రేరేపించారని, దీని వెనక ఆత్మహత్య కాదు అని, ఇది ఒక రకంగా హత్య అయ్యే అవకాశం కూడా ఉంది అనేది పెద్ద ఎత్తున లోకల్లో అయితే స్థానికంగా చర్చించుకున్న పరిస్థితి. దీని